రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎప్పుడూ రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసమే పోరాడారని ప్రస్తావించారు. ఆయన మాటలు రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని అన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్డీపీ దాదాపు 5 లక్షల కోట్లు ఉంటే మా పాలన ముగిసే నాటికి 15 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ టాప్లో నిలిచిందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఆర్థిక అరాచకత్వం పెరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం పరువు తీసే ప్రయత్నం చేయొద్దని హరీష్ రావు కోరారు. మా పాలనలో రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనే సమస్యలు పెరిగాయని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయి 2 ఏళ్లైనా ఇంకా ప్రిపేర్ కాలేదని ఎద్దేవా చేశారు. సగం సగం ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర పరువు తీస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. దేవాదులు ఏ బేసిన్లు ఉంది అంటాడు, ఓసారి అంటాడు 500 టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు నువ్వు ఏమన్నా కట్టుకో గోదావరి మీద. ఈయన మాట్లాడతాడు ఒకసారి 500 టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసాయి, ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపో, నేనేమనం. ఎవరు నువ్వు మాట్లాడడానికి? నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు, సరే గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు మళ్ళొక్కసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్ళంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నీ నోరుకు మొక్కాలరా నాయన, దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్ళదంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నాడు అనేది. ఇవాళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయిండు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా, నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు, పురాగా చదవడు, పురాగా చెప్పాడు.